రామ నిర్మాణం. అది రామాలయం అంటే వీళ్ళకు మన యొక్క గుండెలోనే ఆ రామాలయం ఉందనే రకంగా నిధి సేకరణ అన్ని వాళ్ళ నుంచి జరిగింది. అలాగే ఆనందంతో మనం చేసాం. రాముడికి ఏముంటే మాకు అదే చెప్పేసాం. ఆయన ఏమంటే లక్ష్మణుడు ఉన్నాడు అయోధ్య విడిచిపెట్టి. అది నన్ను ఒక్కనే పోమన్నారు కదా, నువ్వెందుకనంటే కూడా రాముడు ఉన్నది అయోధ్య, రాముడు లేకుంటే అడగాలి. రాముడు కూడా ఏంటి మనందరినీ చేయడానికే మన యొక్క ఆయన ఒక కారణంతో వచ్చినట్టు అనిపిస్తుంది. లేకుంటే అయోధ్య విడిచి వెళ్ళడానికి కూడా ఆయనకు అనుమతి ఉంది, అది అప్పటి పద్ధతి. కాబట్టి మాకు మా మండలం రాముడు అప్పటికి అంటుంటారు పెద్దలు అంటుంటారు, అది రాముని అడుగనే రాముడు అని పేరు వచ్చినట్టు అని మాకు అదృష్టం. మళ్ళీ కుడికాలంటుంటాం, ఈ చరిత్రను రాయగలిగాలి, పిల్లలకు అందించగలిగాలి. అది కుడికాలట రాముడు. కుడికాలని గొడవలో ఒక మాటల కుడికాలు కుడికాలని అయిపోయిందని మన పెద్దల ఒక చక్కటి అన్వేషణ అది ఉంటుంది. ఆ రకంగా మరి నార్త్ కంట్రోలో రాముని యొక్క శ్రీరామనవమి జన్మదినంగా అన్నట్టు. అందుకే రేపటికి బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ. ఆ రకంగా మన యొక్క మన గుండెలలో ఆయన మన నిర్మించుకుంటా ఉంటారు. మరి అలాంటి దాన్ని మన పెద్దలు అక్కడ నుండే పూజారుల యొక్క ఆ రాముడికి అంకితమైనటువంటి గురువుల యొక్క బోధన ప్రకారంగా అక్షతలు అందరి దగ్గరికి వెళ్ళాలి, రాముడే అక్కడికి వచ్చినట్టు. అలాగే ఆ మందిరం యొక్క నమూనా అవుతారు. అలాగే కరపత్రంలోని అన్ని విషయాలు ఈ విషయాలను పాటించాలని చెప్పేసి. ఎందుకంటే అయోధ్యకు పోవాలనే మనసు ఉంది, మనం ఉన్న దగ్గర కూడా అయోధ్య ఉంది. మన మనసులో ఏముంటే అది భక్తుని యొక్క అధీనమే, భగవంతుడు అంటే భక్తుని అధీనంగా. కాబట్టి ఇక్కడ మీరు అన్ని ఇంకా కొంత స్థాయి తెలిసిన వారు మీరు చెప్తూ వినేటువంటి మాకు అవకాశం రావాలి. అయితే వీటిని ఇంటింటికి 15వ తేదీలో చేసేటువంటి యోజన ఎంత జరుగుతుంది. కరీంనగర్ జిల్లా కమిటీ అంటే అక్షతల కమిటీ, ఆ కమిటీ ద్వారా జరిగిపోతుంది. అలాగే ఇలాగా చేసినాక అక్కడేం చేయాలని అంటే కొందరు భక్తులు శ్రీరామ జయరామ జయ జయరామ, మరొకటి హనుమాన్ చాలీసా పారాయణ కూడా చాలా గొప్ప ప్రభావం. ఎందుకంటే అది పెద్దలు చెప్పింది. రాముని హనుమంతుని యొక్క విషయం చెప్తుంటారు. వాళ్ళు ఇద్దరు అవతార పురుషులు. ఇక్కడ పవన్ కుమార్ అంటే పవన్ అంటే కూడా మళ్ళీ హనుమంతుని లింక్ అవుతుంది. కాబట్టి అట్లా మన యొక్క ఈ భగవంతుని యొక్క రాముని యొక్క ఇది మనకు ఒక రకంగా ఆశీస్సులు అందుతున్నాయి. ఆ అక్షతలు తీసుకున్నాక పూజా గృహంలో అంతకుముందు శిశు మందిలో పనిచేశాను. జిల్లాలోని చాలా శిశు మందిరాలు ఎల్ఎండిలో మేము ఇద్దరం కలిసి పనిచేసాం. తర్వాత అక్కడ స్కూల్ పెట్టాను. విద్య మీద చాలా ఆసక్తి, అలాగే ఆధ్యాత్మికంగా ఉంది. విద్యాబుద్ధులు అట్లా ఆ రకంగా మేము శిశు మందిరం వేస్తే ఇంకొంచెం అందరికీ పరిచయాలు. వారు కొరంగలో ఈ తిమ్మాపూర్ మండల శ్రీరామతీర్థ అయోధ్య అక్షతల యొక్క కమిటీ ఉంది. ఆ కమిటీ పని చూస్తున్నాను. దాంట్లో అక్కడ యోజన చేసుకున్నాం. ఇక్కడ కూడా అందరూ భక్తులను కలిసి రామభక్తులు నమస్కరించడం గొప్ప ఇది కాబట్టి అది వివరణిస్తున్నాం. జై శ్రీరామ్. అంటే రాముని యొక్క కాలం మన భారతీయులకు ఒక చిరకాల అందరి మనసు బాగా బలమైన కోరిక ఏంటంటే అయోధ్యలో రాముని గుడి, భారతదేశంలో రామరాజ్యం. వాస్తవంగా రామరాజ్యం కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఇవాళ. అయితే మీకు మనం అందరూ ఒకసారి పరిచయం చేసుకోవాలి. ముందు నేను పరిచయం చేస్తున్నాను. కల్లెపల్లి పరశురాములు గారు వారు ఈ వనవాసి కళ్యాణాశ్రమం అనేది 2 రాష్ట్రాలకు వారు సంఘటన మంత్రిగా ఉంటున్నారు. మరి వారి యొక్క జీవితం ఎప్పుడైతే శ్రీధర్జీ అని ఇక్కడ జిల్లా ప్రచారక గారు ఉండిరో అప్పుడు 1976 నుంచి 75 ప్రాంతంలో వారి యొక్క స్ఫూర్తిగా పూర్తిగా సంఘసేవ ఇవన్నీ మొత్తం ప్రచారక. ఈ భారతదేశమే నాది, ఈ భారతీయులే నా సహోదరులు,
వాళ్ళ అమ్మగారు అని వాళ్ళ తల్లికి ఒకటే కొడుకు. బిడ్డ నువ్వు ఒక్కరివే, ఒక్క కొడుకువే కదా, మరి ఎట్లా అంటే గురూజీ కూడా ఒక్క కొడుకే, మరి ఆయన కూడా ఎట్లా అమ్మా, ఈ భారతదేశంలో అందరూ నీ కొడుకులే, అందరూ మన వాళ్ళే అని సమాధానం ఇచ్చి వెళ్ళిపోయాడు. మీరు వనవాసి కళ్యాణాశ్రమం అన్న పాడేరు, అక్కడ ఉన్నటువంటి గొండు, గిరిజ, కోయ వాళ్ళకు మన యొక్క యాక్టివిటీస్, మన యొక్క నాగరికత, మన యొక్క సరళ ధర్మం ఇవి తెలియకుండా ఉండి ఇతర మతస్థులు అక్కడికి వెళ్ళి మత మార్పులు అన్ని బాగా జరుగుతున్నటువంటి దాని దృష్ట్యా బాలసాహెబ్జీ అని వారు కూడా వారు భారతదేశం అంతటికీ వారి యొక్క కాలం బట్టి దీన్ని స్థాపిస్తే అదొక వింగ్ అన్నది, ఆర్ఎస్ఎస్కి ఒక శాఖ. మరి దాన్ని వారు ఇప్పటికీ ఒక 60 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. పూర్తి ప్రచారకు వారు సమాజమే, వారి కుటుంబం. మరి వారి ఇవాళ మేము పొద్దున్నే పవన్జీకి ఫోన్ చేశాను, ఏమండి మాకు సంపులో మోటార్ కావాలి అంటే రండి రండి అన్నాడు. అందులో మరి మీకు అక్షంతలు వచ్చినాయా అంటే మీరు తెస్తారు కదా, తెలియదు కదా అన్నాడు. మరి పట్టుకొస్తాను, మీకు పట్టుకొస్తాను. లేదు నా కాదు, మా తోటి వాళ్ళు ఉంటారు మా అంటే మేము చూస్తే కదంటే కృషి ఉంటేనే ఋషులు అవుతారు అన్నట్టుగా మరి అంతా ఒక ఋషులాగా నాకు కనిపిస్తున్నారు. అధ్యక్షులు అయితే వ్యవస్థాపక అధ్యక్షులు, ఒక అధ్యక్షుడు అంటే వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత మరి మీరు ఎవరైనా తీసుకురంటే మీరు ప్రశాంత్జీకి గురువు సమానులు, దైవ సమానులు, మాకు మహనీయులు అన్నట్టు వాళ్ళు చెప్పాడు. పవన్ నాకు తెలుసు కదా పవన్ అంటుండు మరి ప్రశాంత్జీ. అంటే పవన్ అంటే సారీ పవన్ అంటే అంజనేయుడు అదే తెలుసు, కానీ నాకేదో నీ ద్వారా మనం తెలుసుకుంటాను అనక వారు వచ్చేసారు. వారు 12 వచ్చి ఎలిషన్ నుంచి వచ్చేది ఉండే. ఇట్లా అనగానే వచ్చి కమలకడులు వచ్చినాం, భగవంతుని అక్షంతలు కూడా తీసుకొచ్చి. అయితే వాస్తవం ఏంటంటే 500 సంవత్సరాల కళ అయోధ్య. దానికి మొగుళ్ళు అనేక వాళ్ళు వచ్చి ఇప్పుడు మనకు పెద్ద పెద్ద గ్రంథాలయాలు ఉన్నటువంటి దాన్ని కాలబెట్టి 6 నెలలు కాలిందట. అంత పెద్ద గ్రంథాలయం ఉన్న అటువంటి దురాక్రమణ దేశంలో జరిగినాయి. మరి అందులో ఈ యొక్క అయోధ్యను కూడా కూర్చివేసి ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద పెద్ద మసీదులన్నీ మన గుళ్ళే, వాటికి ఒక గోపురాలు కట్టుకున్నారు మీద, అట్లా కూడా అవన్నీ మన గుళ్ళే. ఇప్పుడున్న మసీదు పెద్ద పెద్ద మసీదులన్నీ. అయితే దానికి మనకి ఇప్పుడు వీరు అన్నారు కరసేవ 2 సార్లు వేయాలని. కొంతమంది చనిపోయారు అంటే ఒక ఇటుక పట్టుకొని ఇప్పుడు అయ్యప్ప మాల వీరమూడి వేసుకుని ఏ విధంగా పోయారు అక్కడికి వెళ్ళారు. 5 వెళ్ళారు, మా గుడి మా రావణ్ మేము కట్టుకుంటామని. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కాల్ చేయడం, జైల్లో వేయడం జరిగింది. అలా కరసేవ అయింది, అది కోర్టు దాకా పోయింది. చివరికి ధర్మం గెలిచింది, కట్టుకోమని పర్మిషన్ ఇచ్చింది, మన గుడి పూర్తయింది. అయిన తర్వాత మనందరూ ఆ గుడికి కూడా అయితే కొంతమంది గుడి కట్టడానికి కూడా టాటా వాళ్ళు, బిర్లా వాళ్ళు ముందుకు వచ్చారు. మేము 2,000 కోట్లు ఇస్తాం, 3,000 కోట్లు ఇస్తాం మీరు కట్టారు అంటే. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్, అయోధ్య ట్రస్ట్ సభ్యులు ఏమన్నారంటే, ఋషులు ఏమన్నారంటే ఎవరి పైసలు అవసరం లేదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు యొక్క రూపాయి ఇక్కడ కావాలి అని. అప్పుడు మరి అందరూ అనుకొని నిధి సేకరణ చేసి అందరి రూపాయలు ఒకటి. ఇప్పుడు హైదరాబాద్లో బిర్లా మంది ఉన్నారు, బిల్ల కట్టించిన వెంకటేశ్వర గుడి ఎవరు అంటున్నాడు, బిర్లా మందిర్ అంటారు. బిర్లా అంటే బిల్ల కట్టించినటువంటి. ఇప్పుడు అయోధ్యలో రాముడి గుడి ఏమంటారు, ఓ టాటా కడితే టాటా గుడి అంటారు, మళ్ళీ బిల్ల కడితే బిల్ల. అమెరికాలో అన్ని దేశం ముందుకు వచ్చినాయి, మాకు ఎవరు రూపాయి వద్దండి, మా భారతీయుల యొక్క హిందువుల యొక్క డబ్బులే మాకు కావాలన్నారు. మన ₹1 మొదలైతే ₹1,00,00,000 వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ డబ్బుతో గుడి నిర్మాణం అయింది ట్రస్ట్. దానికి ఎవరు ఏ ప్రభుత్వంతో ఏ పార్టీతో దేనితో సంబంధం లేకుండా. అయితే అక్కడ బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ 22వ తారీఖు మధ్యాహ్నం 1:30 జరుగుతుంది. మా గ్రామంలో వచ్చేసి మాకు ఇవే అక్షంతలు వచ్చినాయి. మాకు పైన నుంచి వచ్చినటువంటి సూచన ఏమిటంటే ఈ యొక్క అక్షంతలను ఒక జట్లుగా ఏర్పాటు, 4 జట్ల 5 జట్ల మీ గ్రామంలో 1 నుంచి 15 తారీఖు వరకు అని అంటే మా గ్రామంలో కూర్చున్నాం. మరి ఎట్లా చేద్దామంటే మా గ్రామంలో కూర్చున్నటువంటి ఏం లేదండి, గ్రామ పెద్దలు పిలుస్తాం, కులానికి ఒకరైతే విధాసం ఉంటుంది, వాళ్ళని పిలుస్తాం, వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి అంటే మా పెద్దపల్లి చెప్పారు. అదే విధంగా కూర్చోబెడితే చాలా స్పందన వచ్చింది. వాళ్ళందరూ కాసేపాలు వేసుకోవడం, జ్యోతి కట్టుకోవడం, అసలు జ్యోతి లేదు ఉడుకులు కట్టుకోవడం, మంచి పని చేసుకొని శ్రీరామ శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ అనుకుంటే శిథిలు కొట్టుకుంటా అట్లా వాళ్ళ కులాలందరికీ ఇతర జరిగేసింది. మళ్ళీ 27వ తారీఖు నాడు కూడా ఒక పెద్ద స్క్రీన్ పై తయారు చేసుకొని ఆ రోజు ఎవరు కూడా పొయ్యి అంటు పెట్టద్దు, ఆ లైవ్ వాళ్ళు చూడాలి. 1 గంటకు అయిపోతుంది కదా, భోజనం చేసి ఎవరి నెలలు వెళ్ళిపోవాలి. సంగీతం చేయడం, భజన చేయడం, శ్రీరామ జయరామ ఇవన్నీ చేయడం అనేది అనుకున్నాం. మరి దానికి ఈరోజు పవన్జీ అనగానే మన మాకు కావాలంటే ఒక 20 కరపత్రాలు
20 అక్షంతలు 20 మాల యొక్క గుడి యొక్క పటం మనకు కనబడుతుంది. మన అందరికీ సుపరిచితమైపోయింది పరిచయమైన కార్యక్రమంలో భాగంగా రామదాసు గారి నేను జైల్లో వేశారు మన నైజాం రాజు గారు. వారి రామదాసు విముక్తి కొరకు ఎవడైతే రామలక్ష్మణులు అతనికి నైజాం రాజుకు ప్రత్యక్షమయ్యారు. ఈరోజు అలాగే మనకు మీరు ఇద్దరు రామలక్ష్మణులాగా మనకు మన యూనియన్కు మనము ఈ రామనామం జపించమని చెప్పి ఉత్తేజపరిచిండు. నాకు చాలా సంతోషం. ఇది నేను అనుకున్న రోజు పేపర్లో కానీ టీవీలో కానీ వార్తల్లో కానీ విన్నప్పుడు ఈ రామ అక్షంతలు మన దగ్గర దాకా వస్తే మనమే ఎదురెళ్ళాలా ఇవి ఏందనేది ఒక సందిగ్ధంలో పడ్డారు. కానీ వారిని ఎక్కడ మనం కలెక్ట్ చేసుకోవాలి ఆ రాముల వారి. ఇప్పుడు మన బండి సంజయ్ గారు కూడా చెప్పారు, మా దగ్గరకు వచ్చాయని చెప్పారు. మన గంభీరావుపేట మన యూనియన్ సభ్యులు కూడా మా దగ్గరకు వచ్చాయని చెప్పారు. అంతటా చెప్తున్నారు. కానీ ప్రత్యక్షంగా అది చూడు అనుకుంటా మనం రామలక్ష్మణులే మన యూనియన్ ఆఫీస్కి వచ్చి రామం తల్వాలు తీసుకొచ్చాము, అక్షంతలు తీసుకొచ్చాము, రాముని గుడి యొక్క గుణగణాలు ఇది అన్ని చాటి చెప్పమని చెప్పి మనకు హితబోధ చేశారు. చాలా సంతోషం, శుభదినం. త్రేతాయుగంలో రాముడు జన్మించి 14 సంవత్సరాలు లోక కళ్యాణార్థం కొరకు ఆయన చేసిన పని అది ఎవరికి తెలియదు. రాముడు తండ్రి చెప్పాడని చెప్పి అడవులకు పోలే, అది లోక కళ్యాణార్థం కోసమే బయలుదేరాడు. ఆయన అంత కఠిన నిర్ణయం తీసుకొని ఒక దురుద్దేశం ఆయనకి ఒక సదుద్దేశంతోనే పోయినాడు తప్ప దురుద్దేశం ఏం లేదు. లోక కళ్యాణార్థం కోసం ఆయన బయలుదేరి మొత్తం అన్ని మన ప్రజలను బాగుండాలని చెప్పి ఒక అవతారం ఎత్తాడు అది ఆ రోజు. తర్వాత మన కలియుగ కాలంలో అతనిని దాదాపు 500 పైచిలకు సంవత్సరాలు అతన్ని ఇంకా నువ్వు వనవాసమే ఉండాలని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. కానీ అది మన అదృష్టం. మన ఈ జనరేషన్లో అన్నీ వింటున్నాం. మన ఈ జనరేషన్లే ఇప్పుడున్న నేను చెప్తున్నా కదా, మన ఇప్పుడు ఈ స్వతంత్రం వచ్చిన కానీ మనం ఏదైతే జన్మనెత్తినామో ఈ జన్మనెత్తిన సంవత్సరాలలోనే ప్రతి ఒక్కటి చూస్తున్నాం. బ్రహ్మపుష్పం 400 సంవత్సరాలకు ఒకసారి పుస్తకం మనమే చూసాం దాన్ని. మరి అంతకన్నా ముందు లేదు. ఇప్పుడు అత్తి వరదరాజ స్వామి ఆలయం 40 సంవత్సరాలకు ఒకసారి. నాకు ఒకసారి ఛాన్స్ ఉండే, కానీ అప్పుడు ఇంత మీడియా ప్రచారం లేక నేను పాల్గొనలేకపోయినా మొన్న వెళ్ళి అతని దర్శనం కూడా చేసుకొచ్చుకున్నా. మళ్ళీ ఇంకెవరికి ఆ దర్శనం దొరకదు. అలాగే ఇప్పుడు 515 సంవత్సరాలు వనవాసం వేలి అతను ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితుల్లో మనకు అప్పుడు బివి నరసింహరావు గారు మన ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు ఒకసారి అయోధ్య మీద అటాక్ అయింది. ఇలాంటి సేవకులు కరీంనగర్ నుంచి కూడా ఒక 300 మంది వెళ్ళారు. మా మిత్రులు కూడా కొంతమంది ఉన్నారు. ఒక మిత్రుడు చనిపోయినాడు. వాళ్ళు వెయ్యి అక్కడ గడ్డపార వాచి మా రాముని జన్మస్థానం ఇది అని చెప్పి కొట్లాడి చేసిన ప్రతిఫలం మన గవర్నమెంట్ ఇప్పుడు దానికి అవకాశం ఇచ్చి గుడి కట్టుకోమని పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి ఈ జనవరి 22 తారీఖు నాడు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి ఆ దేవుణ్ణి మనం అందరం మన యూనియన్ సభ్యులందరూ కలిసి కోరుకోవాలి. మనం ఆయనను ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థిస్తుండాలి. ఆయన నామమును రామనామమును కీర్తి ప్రతిష్ఠ చేయాలని చెప్పి మన సభ్యులందరికీ నేను విన్నవించుకుంటున్నాను. జై ఈరోజు కొంచెం జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 జయ రామ
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పవన్ సుత హనుమాన్ కి జై ఇప్పుడు పరశురాముడి దగ్గర నుంచి శ్రీకృష్ణుడు తీసుకుని శ్రీకృష్ణుడి దగ్గర నుంచి మనం తీసుకుంటాం. జై శ్రీరామ్